ఓకే స్టూడెంట్స్, వెల్కమ్ టు వేద కెమిస్ట్రీ. నేను మీ కెమిస్ట్రీ సార్ను. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? 10th క్లాస్ పాస్ అయ్యి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టోటల్ సిలబస్లోని అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, టోటల్గా వీడియోస్ చూడండి, 100% మార్క్స్ పొందండి. ఈ ఆలస్యం ఎందుకు? నౌ లెట్ us స్టార్ట్ ది వీడియో. ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో 4 మార్క్స్ క్వశ్చన్ సిరీస్ మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా 5th క్వశ్చన్ మనం ఇప్పుడు చూసినట్లయితే ఎంపారికల్ ఫార్ములా టు మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవడం, అంటే ఎంపారికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా రెండు కనుక్కోవడం అనేది ఇక్కడ ఇచ్చారు. ఈ ప్రాబ్లం కూడా వెరీ ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్కి వచ్చి ఉంటుంది. ఇక ఆలస్యం ఎందుకు, ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్ us స్టార్ట్ ది వీడియో. ఎస్, ఎంపారికల్ ఫార్ములా నెక్స్ట్ మాలిక్యులర్ ఫార్ములా రెండు కనుక్కోవాలన్నమాట. మొట్టమొదట కార్బన్ కాంపౌండ్ కంటైనింగ్ 12.8% కార్బన్, 2.1% హైడ్రోజన్ అండ్ 85.1% బ్రోమిన్ ఉంది. ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది కాంపౌండ్ ఈస్ మాలిక్యులర్ వెయిట్ ఇచ్చారనమాట. సో మాలిక్యులర్ వెయిట్ ఇచ్చారు. అట్లాగే క్యాలిక్యులేట్ ది మాలిక్యులర్ ఫార్ములా. సో మాలిక్యులర్ ఫార్ములాను మనం ఇక్కడ కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనము ప్రాబ్లం చూస్తే మొట్టమొదట ఇంతకుముందు ప్రాబ్లం చెప్పినట్లనే మనము ఫస్ట్ ఎంపారికల్ ఫార్ములా కనుక్కోవాలి, తర్వాత మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవాలన్నమాట. ఇది ఎలాగా స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొట్టమొదట ప్రాబ్లంలో కాంపౌండ్స్ కంటైనింగ్ పర్సెంటేజ్ ఇచ్చారు చూడండి. కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, బ్రోమిన్ ఉంది అనమాట. వీటి యొక్క పర్సెంటేజ్లు ఇచ్చారు. అట్లాగే వీటి యొక్క అటామిక్ వెయిట్స్ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. అవి మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మొట్టమొదట మనం చూసినట్లయితే పర్సెంటేజ్ అనమాట. కార్బన్ 12.8, హైడ్రోజన్ 2.1, బ్రోమిన్ 85.1% ఇచ్చేసారు. ఇది ప్రాబ్లంలోనే మనకి ఇవ్వడం జరిగింది. ఇక మాలిక్యులర్ వెయిట్ ఇచ్చారు, అంటే గివెన్ వాల్యూస్ లో మాలిక్యులర్ వెయిట్ 187.9 మాలిక్యులర్ వెయిట్ ఇచ్చాడు. ఇక్కడ కీ ఆఫ్ ది ఫార్ములా ఏంటంటే ఎన్ వాల్యూ కనుక్కోవాలన్నమాట. సో మాలిక్యులర్ ఫార్ములా ఈక్వల్ టు ఎలా వస్తుందంటే ఎంపారికల్ ఫార్ములా ఇంటూ ఎన్. ఎన్ ఎలా వస్తుంది? మాలిక్యులర్ వెయిట్ బై ఎంపారికల్ ఫార్ములా వెయిట్ అన్నమాట. సో మాలిక్యులర్ వెయిట్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు. ఎంపారికల్ ఫార్ములా వెయిట్ మనం తెలుసుకొని డివైడెడ్ బై చేస్తే ఎన్ వాల్యూ వస్తుంది. ఎంపారికల్ ఫార్ములా ఇంటూ ఎన్ వేసినట్లయితే మనకు మాలిక్యులర్ ఫార్ములా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇది మనము సొల్యూషన్ అనమాట. యాక్చువల్గా ఇది స్టెప్ అనమాట. ఇక నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మనము ఫస్ట్ ఎంపారికల్ ఫార్ములా కనుక్కోవడం చూద్దాం. ఎంపారికల్ ఫార్ములా ఆల్రెడీ ఇంత ముందు కూడా కనుక్కున్నాం. అదే మెథడ్లోనే ఇక్కడ కార్బన్ యొక్క పర్సంటేజ్ బై వెయిట్ వేసినట్లే, పర్సంటేజ్ బై అటామిక్ వెయిట్ వేసేస్తే ఈ విధంగా వస్తుంది. సో అట్లా వచ్చినటువంటి దాన్ని మళ్ళీ అట్లాగే ఫస్ట్ స్టెప్ కార్బన్ వచ్చేసి 12.8/12, హైడ్రోజన్ 2.1/1, బ్రోమిన్ 85.1 డివైడెడ్ బై 80 వేసినట్టయితే మనకు ఏమేమి వస్తున్నాయి వాల్యూలు? 1.067, అట్లాగే 2.1, అట్లాగే 1.063. ఈ 3 వాల్యూస్ లో మనం చూసినట్లయితే ఏది తక్కువ ఉంది? 1.063 తక్కువ ఉంది. కాబట్టి వీటిని మనము ఈ 3 వాల్యూస్ ని 1.063తో మనం డివైడెడ్ బై చేయాలి. అంటే తక్కువ వచ్చినటువంటి వాల్యూతో అన్నిటిని డివైడెడ్ బై చేసినట్లయితే మనకు రేషియో వచ్చేస్తుంది అనమాట. రేషియో వచ్చేసింది, డివైడ్ బై చేస్తే ఇది 1, ఇది 2, ఇది 1. అంటే ఎంపారికల్ ఫార్ములా కార్బన్, హైడ్రోజన్, బ్రోమిన్ మనం ఇట్లా రాసుకొని కార్బన్ 1 అంటే C1, హైడ్రోజన్ లో 2 C2, బ్రోమిన్ ఎంత వచ్చిందంటే 1 వచ్చింది కాబట్టి 1. సో C1H2Br1 అని రాయాలి. కానీ 1 రాయాల్సిన అవసరం లేదు, ఒక ఎలిమెంట్ ఉన్నట్టు కాబట్టి CH2Br అని రాస్తాం. ఇది ఎంపారికల్ ఫార్ములా. సో మనకు ఎంపారికల్ ఫార్ములా ఈ విధంగా రాబట్టచ్చు. ఇది ఒక టేబుల్ రూపంలో కూడా వేసుకొని చూడొచ్చు. మనం లాస్ట్ టైం చెప్పాం కాబట్టి ఆ విధంగానైనా మీరు వేసుకోవచ్చు. ఏదైతేనేమి పర్సెంటేజ్ బై అటామిక్ వెయిట్ వేసుకోవాలా ఎలిమెంట్స్ కి. అట్లాగే ఏదైతే తక్కువ వాల్యూ ఉంటుందో వాటితో అన్నిటిని మనం డివైడెడ్ బై చేసేస్తే మనకు రేషియో వచ్చేస్తుంది. దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక స్టెప్ 2 ఎంపారికల్ ఫార్ములా వెయిట్ అంటే ఎంపారికల్ ఫార్ములా వచ్చింది కదా CH2Br. దీని యొక్క ఎంపారికల్ ఫార్ములా వెయిట్ అంటే ఇందులో ఉన్నటువంటి అటామిక్ వెయిట్ టోటల్ చేసినట్లయితే ఎంపారికల్ ఫార్ములా వెయిట్ వస్తుంది. అటామిక్ వెయిట్ ఎంత అంటే కార్బన్ కు 12, హైడ్రోజన్ కు 2, 1. సో ఒక హైడ్రోజన్ ఉంది కాబట్టి ఇంటూ 2 వేస్తే 2 × 1 వస్తుంది. అట్లాగే బ్రోమిన్ కి వచ్చేసి అటామిక్ వెయిట్ 80, మొత్తం కలిపితే 94 వస్తుంది అనమాట. ఇది 94 వచ్చేసి టోటల్ ఎంపారికల్ ఫార్ములా వెయిట్. ఇప్పుడు మనము ఎన్ వాల్యూ కావాలి మనకు. క్యాలిక్యులేట్ ఎన్ అండ్ మాలిక్యులర్ ఫార్ములా అన్నప్పుడు ఇక్కడ చూడండి ఎన్ వాల్యూ ఏ విధంగా వస్తుంది మనకంటే, ఎన్ వాల్యూ అనమాట. ఇది ఎన్ వాల్యూ ఏ విధంగా వస్తుంది అని అంటే
మనం చూసినట్లయితే మాలిక్యులర్ వెయిట్ బై ఎంపారికల్ ఫార్ములా వెయిట్. మాలిక్యులర్ వెయిట్ ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చారు 187.7. ఇప్పుడు ఎంపారికల్ ఫార్ములా వెయిట్ 94 మనం వచ్చింది కాబట్టి 187.9 డివైడెడ్ బై 94 వేస్తే 2 వస్తుందన్నమాట. ఈ 2 అనేది ఎన్ వాల్యూ, స్మాల్ ఎన్ వాల్యూ. సో మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపారికల్ ఫార్ములా ఇంటూ ఎన్. ఎంపారికల్ ఫార్ములా ఇంటూ ఎన్ ఇక్కడ ఉంది చూడండి, ఎంపారికల్ ఫార్ములా ఇంటూ ఎన్. దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎంపారికల్ ఫార్ములా ఎంత, CH2Br ఇక్కడ వచ్చింది, అందుకని CH2Br వేసాం. ఇక్కడ స్మాల్ ఎన్ వాల్యూ ఎంత అంటే 2 కాబట్టి ఇంటూ 2 వేస్తే అప్పుడు C2H4Br2 అని వస్తుంది. ఇది మాలిక్యులర్ ఫార్ములా. సో ఈ విధంగా మనం మాలిక్యులర్ ఫార్ములాను డిరైవ్ చేయవచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది. ఈ టైప్ ప్రాబ్లం ఒకటి గ్యారెంటీ వస్తుంది. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే పర్సెంటేజ్ బై అటామిక్ వెయిట్స్. ఏ ఎలిమెంట్ యొక్క పర్సెంటేజ్ ఇచ్చారో ఆ పర్సెంటేజ్ తీసుకోవడం, అటామిక్ వెయిట్ వేయడం, అట్లాగే ఏదైతే తక్కువ వాల్యూ వస్తుందో ఆ తక్కువ వాల్యూతో మిగతా వాటన్నిటిని డివైడెడ్ బై చేయడం, రేషియో తీసుకొని వచ్చి వేసేస్తే ఎంపారికల్ ఫార్ములా వస్తుంది. ఎంపారికల్ ఫార్ములా మనము వచ్చిన తర్వాత దాని యొక్క వెయిట్ తెలుసుకొని మాలిక్యులర్ వెయిట్ బై ఎంపారికల్ ఫార్ములా వెయిట్ వేస్తే మనకు ఎన్ వాల్యూ వస్తుంది. ఎంపారికల్ ఫార్ములా ఇంటూ ఎన్ వేస్తే మనకు టోటల్ మాలిక్యులర్ ఫార్ములా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం మాలిక్యులర్ ఫార్ములాను తెలుసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనము 6th క్వశ్చన్ పర్సెంటేజ్ ప్యూరిటీ రియాక్షన్స్ టాపిక్ పైన మనం ఇంకొక ప్రాబ్లం చేస్తాం. వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్, ఇది గ్యారంటీ వస్తుంది. కాబట్టి ఇది ఒక సిరీస్ కాబట్టి తప్పకుండా మీరు 1 by 1 మీరు చూస్తున్నట్లయితే మీరు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఓకే, ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హుషారుగా ఫ్రెండ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ లో 100% మార్కులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సరైన ప్లానింగ్, వేద కెమిస్ట్రీ సపోర్ట్ ఉంటే టాప్ మార్కులు మీ సొంతం. ఇకపై మన ఛానల్లో జూనియర్ కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ సిలబస్, సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్తో పాటు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ సిరీస్ రాబోతోంది. అంతేకాదు లేటెస్ట్ బ్లూ ప్రింట్, లేటెస్ట్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్, డిఫరెంట్ బ్లూ ప్రింట్స్, ఓల్డ్ పేపర్స్ మరియు బోర్డు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వివరాలన్నీ క్లియర్గా మీకు సిరీస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ PDFs కావాలని స్టూడెంట్స్ అడుగుతున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, అట్లాగే మెటీరియల్స్ మరియు ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్నీ మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, ఇప్పుడే క్లిక్ చేసి ఫాలో అవ్వండి. స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ యూ, మీరు కనుక విద్యార్థులైతే ఎగ్జామ్స్లో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా మంచి మార్కులు సాధించడానికి ఈ వీడియోను ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారి ఎగ్జామ్స్లో టాప్ స్కోర్ సాధించడం కోసం ఈ వీడియోని తప్పకుండా మీ పిల్లలకు చూపించండి, షేర్ చేయండి. ఇక గౌరవనీయులైన లెక్చరర్స్ అయితే మన విద్యార్థులకు సబ్జెక్ట్ పైన మరింత పట్టు రావడానికి ఈ ఇన్ఫర్మేషన్ని మీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఛానల్, మీ సక్సెస్ కోసం ఎల్లప్పుడూ తోడుండే ఛానల్. అందుకే వెంటనే ఈ వీడియోస్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండటానికి ఇప్పుడే వేద కెమిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ everyone. Thank you for watching. Keep learning, keep rocking. Thank you very much.